హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 29వ ఎపిసోడ్. అలా అని నువ్వే అనుకుంటే ఎలా? చిన్నప్పటి నుంచి నీ బుద్ధి నచ్చక దూరం పెట్టాను. అలాంటిది పెళ్ళెలా చేసుకుంటా అనుకున్నావు అని అజయ్ గట్టిగా అరవడంతో దాంతో భయపడిన నేహ ఇంకా ఇలా ఉంటే తనకి అజయ్ దక్కడని అర్థమై నీ మీద చిన్నప్పటి నుంచి ఆశలు పెంచుకొని బ్రతికిన నేను ఏమైపోవాలి అనింది గట్టిగా అరుస్తూ. అదే చెబుతున్నా, నువ్వు నా మీద ఆశపడ్డావు అంతే, దాన్ని చెరిపేసుకో అంటూ రెక్లెస్గా సమాధానం ఇచ్చాడు అజయ్. అజయ్ తనని కేవలంగా మాట్లాడడంతో నువ్వు లేని జీవితం నాకు వద్దు అజయ్ అంటూ కిచెన్లోకి వెళ్ళి చాక్ తెచ్చుకొని తన చేతిపై పెట్టుకుంది నేహ. దాంతో అందరూ కంగారుగా నేహ దగ్గరికి వెళుతుంటే తన వాళ్ళందరినీ కనుచూపుతోనే వద్దని చెప్పాడు అజయ్. నేహ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వస్తుంటే రావద్దండి, ఎవరు వచ్చినా నేను చచ్చిపోతాను అంటూ నేహ ఏడుస్తుంటే అది చూసిన మేఘ తట్టుకోలేక, అన్నయ్య పాపం, తను అజయ్ గారి కోసం ప్రాణం పైకి తెచ్చుకుంటోంది. తను ఎంతలా ప్రేమిస్తే చావడానికి కూడా సిద్ధపడిందో కదా. పాపం అన్నయ్య, మీ ఫ్రెండ్కి నువ్వు అయినా చెప్పు అని అంటుంటే అజయ్ సూటిగా చూసిన చూపులకి తట్టుకోలేక తన మాటలు ఆపేసి తల దించేసింది మేఘ. మేఘ మాటలు అజయ్తో పాటు గౌతమ్కి కోపం తెప్పించిన తన చెల్లి ఒకరు బాధపడుతుంటే చూసి తట్టుకోలేదని తెలిసి తన కోపం కంట్రోల్ చేసుకున్నాడు గౌతమ్. మేఘ మనసు అర్థం చేసుకున్న రవలి, నాన్న అజయ్ కోపంతో కాదు ఇప్పుడు ఆలోచించాల్సింది, తను ప్రాణం పైకి తెచ్చుకుంటానంటోంది, తనకి నచ్చజెప్పు, అంతేకాదు తను ఏం పరాయిది కాదు కదా అనడంతో ఈవిడ ఒకటి ఒప్పిస్తుంది అనుకుంటే ఇలా మాట్లాడుతోంది ఏంటి అని నేహ మొహం చిట్లించుకొని, అదంతా కాదు బావా, నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకుంటావా లేదా అని నేహ అడగడంతో చేసుకోను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ రెక్లెస్గా అజయ్ తన వాచ్ చూసుకున్నాడు. చేయి కాదే, నీ పీక కోసుకో, పీడా పోతుంది అని నిధి మెల్లగా ఆనుకుంటుంటే అది పీక కోసుకుంటే నీకెందుకే అంత ఆనందం అని కరణ్ కూడా అంతే మెల్లిగా అడిగాడు. హిహిహి అని నవ్వుతూ బయట పెట్టి రాణి నవ్వుతూ వినేసావా అనింది నిధి. క్లియర్గా అని కరణ్ కళ్ళార్పి మరీ అంటుంటే కొంచెం నోరు మూసుకో అనింది నిధి. చీ నా బతుకు, ఎప్పుడు దీన్ని గెలికి మరీ అనిపించుకుంటా అని మనసులో తిట్టుకుంటూ సైలెంట్ అయ్యాడు కరణ్. దాంతో నేహ చాక్ చేయి దగ్గర పెట్టడంతో, చూడు అజయ్ బాబు, నిన్నెంత ప్రేమిస్తుందో నా కూతురు, తనని అర్థం చేసుకొని కాపాడు అని శకుంతల బాధను నటిస్తుంటే, నిన్ను కాదంటున్న అతని కోసం ఎందుకురా ఇవన్నీ, నీకు ఇంతకంటే మంచోన్నే ఇచ్చి చేస్తా అన్నారు శరత్. నో డాడ్, నాకు అజయ్ కావాలి, నేను బావనే ప్రేమిస్తున్నా అని నేహ ఏడుస్తూ అంటుంటే అజయ్ మేఘాని చూశాడు. తను దించిన తల ఎత్తకపోవడంతో కోపంగా, ఎచ్చి ఎంతసేపు చేతి దగ్గర దాన్ని పెట్టుకుంటావు, నువ్వు మాటకు ముందొకసారి వెనకొకసారి ప్రేమ ప్రేమ అంటుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అని కిచెన్లోకి వెళ్ళి నేహ దగ్గర ఉన్న కన్నా పెద్ద చాక్ తెచ్చి దాంతో కోసుకుంటే చావవులే కానీ దీంతో ట్రై చేద్దాం అని అజయ్ నేహ చేయి తీసుకొని తన చేతిలో ఉన్న చాక్ తీసి పక్కన వేసి, నువ్వు అదే పంతంతో ఉండు, నేను కట్ చేస్తా అని చేయి పైకి లేపాడు అజయ్. తన చేయి వెనక్కి లాక్కుంది నేహ భయంగా. అరే ఆగు, ఇంతసేపు కష్టపడ్డావు మాటలు చెప్పి, అందుకే మిగిలిన పని నేను కంప్లీట్ చేస్తా అంటూ అజయ్ ఫాస్ట్గా చాక్ కిందకి పెట్టడంతో నేహ అజయ్ చేతిలో గట్టిగా లాక్కొని ఒక అడుగులో వాళ్ళ అమ్మ వెనుకకు చేరింది. అదేంటి నేహ, ప్రాణం అన్నావు, ఆశలు అన్నావు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు, ఇప్పుడేంటి పారిపోతున్నావు అన్నాడు అజయ్ వెటకారంగా. అది చూసావా ఎలా ఉందో,
దాంతో కట్ చేస్తే నా చెయ్యి దూరంగా ఎగిరి ఎక్కడ పడుతుందో, కంటికి కూడా కనపడదు అని నేహ భయంగా అంటుంటే, చూసారా, ఇది దాని ప్రేమ, జస్ట్ బెదిరిస్తే భయపడిపోతా అనుకున్నావా అని కోపంగా. ఇక్కడ అజయ్ మహంత్ వర్మ బెదిరిస్తే బెదిరిపోయి తాళి కట్టేయడు, ఆ తాళి కట్టించుకునే పీకను నరుకుతాడు, గుర్తుపెట్టుకో అని కోపంగా గంభీరంగా మాట్లాడుతున్న అజయ్ను చూసి ఆ క్షణం అందరూ భయపడ్డారు. ఆ క్షణం అజయ్ కోపాన్ని ఆపాలనుకోలేదు నీరజ్ గారు. తన కొడుకు 20 సంవత్సరాలకే ఓ పక్క చదువుని, ఇంకో పక్క కంపెనీని చూసుకుంటూ పెరిగాడు. తన తెలివితో కంపెనీని 3 సంవత్సరాలలో చాలా ఎత్తైన స్థాయిలో నిలబెట్టాడు. ఎదుటివారు ఎంత పెద్దవాళ్ళు అయినా, ఎంత డేంజరస్ అయినా, తన పదునైన ఒక్క చూపుతో, తను మాట్లాడే గంభీరమైన ఒకే మాటతో కంట్రోల్లో పెట్టేవాడు. అన్నిటికీ మించి తన మనసు ఏంటో తెలుసుకొని మాకు గౌరవం ఇచ్చి ముందుగా చెప్పిన తన కొడుకుని ఒక అమ్మాయి పెళ్లి కోసం బ్లాక్మెయిల్ చేస్తే ఒప్పుకోవాలా? నెవర్. వాడు అజయ్ మహంత్ వర్మ. వాడి ఆలోచనలని చిటికెడు కూడా అందుకోలేరు వీళ్ళు. అందుకే అజయ్ను ఆగమని చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు నీరజ్. తన కొడుకు మనసేంటో తెలిసిన తల్లిగా సైలెంట్గా ఉండిపోయింది రవలి కూడా. అదేంటన్నయ్య, వాడి అన్నీ అంటూ ఉన్నా మీరు సైలెంట్గా ఉన్నారంటే ఏంటి అర్థం అనింది శకుంతల. ఇంకా అర్థం లేదేమీ లేదు, నాకు ఇష్టం లేదని అర్థం. నన్ను కాదని అమ్మా నాన్నలు ఏం చేయరు, ఇక మీరు అని చేతులు ఎత్తి ఇంటి గుమ్మం వైపు చూపించాడు అజయ్. అదేంటి అజయ్, ఇష్టం లేదంటే ఎలా? ఒకరినొకరు అర్థం చేసుకుంటే కదా అని శరత్ మాట్లాడుతుంటే అజయ్ ఆగమని చేయి చూపించి, నేను అర్థం చేసుకున్న అమ్మాయి, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి మాకు తెలుసు, అమ్మా నాన్నలకు కూడా చెప్పాను, వాళ్ళు కూడా నా ఇష్టాన్ని ఒప్పుకున్నారు అన్నాడు అజయ్. అంటే నువ్వు వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నావా? ఎవరు ఆ అమ్మాయి అని శరత్ అడిగాడు. ఇంకెవరు నాన్న, ఉందిగా వెనకాల నాటకాలు ఆడుతూ వాళ్ళ అన్నని అతుక్కొని ఆ టక్కులాడే బావని వలలో వేసుకుంది అని కోపంగా చెప్తూ ముందరికి వచ్చిన నేహ చెంప టపీమని పగిలింది. దాంతో కోపంగా శరత్ అజయ్ అని అరిచి, నా కళ్ళ ముందే నా కూతురిని నీ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు, ఏ హక్కుతో అన్నాడు శరత్. దాంతో అజయ్ మేఘాని లాగి, తను నా భార్య, తనని అది ఇది అని ఇష్టం వచ్చినట్టు గౌరవం లేకుండా మాట్లాడితే కొట్టడం కాదు చంపేస్తాను, అది ఎవరైనా గుర్తుపెట్టుకోండి అని అజయ్ గట్టిగా చెప్పాడు. ఓహో, అప్పుడే భార్య అయిపోయిందా అని శరత్ వెక్కిరింతగా మాట్లాడడంతో, మేము లవ్ అనే పేరు చెప్పి 2 రోజులు తిరిగి వదిలేసే నీ కూతురిలాగా టైంపాస్ చేసేవాళ్ళం కాదు అని అజయ్ అన్నాడు. చాలు అజయ్, అది నీ మీద పిచ్చి ప్రేమతో ఈ పని చేసి ఆ కోపంలో ఆ అమ్మాయిని అనిందే కానీ నా కూతురు చాలా మంచిది, ఒకరికి హాని చేయదు, ఒకరి చెడు కోరుకోదు అని శరత్ అన్నాడు. అందుకే మా పైకి పెద్ద కర్ర విసిరి తిరిగి చూడకుండా వచ్చేసింది నీ మంచి కూతురు అన్నాడు అజయ్ సూటిగా నేహాని చూస్తూ. అందరూ ఆశ్చర్యపోయి నేహాని చూశారు. నేహ కంగారుగా చేతులు నలుపుతూ, ఇదేంటి బావా, చూసేశాడా, ఛాన్స్ లేదు అంటూ, అంతా అబద్ధం, నేను అలా ఎందుకు చేస్తాను, నేనేమీ చేయలేదు అని నేహ తడబడుతుంటే, నువ్వే చేశావు, నాకు తెలుసు, మార్నింగ్ మీరు ఇంటికి వచ్చారు, నేను లేకపోయేసరికి బయట వచ్చిన నీకు నేను మేఘ కనబడడంతో ఫాలో అయ్యి ఎవరూ లేకపోవడంతో మా పైకి కర్ర విసిరావు అని అజయ్ అనడంతో మొత్తం తెలుసుకునేశాడు. ఇప్పుడెలా అయినా నన్ను చంపేస్తాడు, నోనో అస్సలు ఒప్పుకోను అని చెమటలు తుడుచుకొని, నాకు అసలు మీరు ఎక్కడ ఉన్నారనే తెలీదు, అలాంటిది నేనెందుకు చేస్తా అని నేహ అంటుంటే, అవును నీకు తెలుసు, నీకు దక్కలేదన్న కోపంలో నన్ను కొట్టడానికి కర్ర విసిరావు అని అజయ్ రెట్టించాడు. లేదు లేదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు అని నేహ అజయ్ ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడో అని వాదించింది. తప్పుగా కాదు, కరెక్ట్గానే చెప్తున్నా, నీకు దక్కకుండా మేఘాకి దగ్గరవుతున్నా అని ఆ కోపంలో నన్ను చంపేయాలి అనుకొని దూరంగా ఉండి గురి చూసి నా తలపైకి విసిరేశావు
అని నేహాని సూటిగా చూస్తూ రెచ్చగొట్టాడు అజయ్. కాదు కాదు, నిన్ను కాదు, దీని తలపైకి విసిరా, నిజం బావా అని నేహ కంగారుగా అంటుంటే అజయ్ సైడ్ స్మైల్ ఒకటి ఇచ్చాడు. నేహ సమాధానంతో అందరూ ఆశ్చర్యపోతే తనని అజయ్ ట్రాప్లో పెట్టి మాట్లాడాడు అని అర్థమై తల కొట్టుకొని కంగారుగా నేహ అందరినీ చూస్తుంటే, అర్థమైందా మామయ్య, మీ కూతురు బుద్ధి, తను మా గురించి తెలుసుకొని ఎలాగైనా నన్ను దక్కించుకోవాలి అనుకొని ఇక్కడ ఇంతసేపు డ్రామా ప్లే చేసింది. ప్రాణంపైకి వచ్చే కొద్దికి పారిపోయింది. ఇదేనా ప్రేమంటే అన్నాడు అజయ్. ప్లీజ్ మామయ్య, నాకు మీ మీద గౌరవం ఉంది. మీ భార్య మీ కూతురికి ఇవన్నీ చెప్పిస్తే అది దానికి డబుల్గా నాటకాలు ఆడింది. ఇక మీ ఇష్టం అని అజయ్ అంటుంటే, నాదే తప్పు బాబు, గుడ్డిగా కూతుర్ని నమ్మి దాని గురించి తెలుసుకోకుండా మిమ్మల్ని అన్నాను, క్షమించండి అంటూ తీసిన పరువు చాలు, పదండి అని శరత్ అనడంతో నేహ కదలకపోవడంతో, ఇప్పుడు రాలేదంటే నేనే చంపేస్తా అని శరత్ ఆ చాకు తీసుకోవడంతో మేఘాన్ని చూస్తూ కోపంగా పరిగెత్తుతూ బయటికి వెళ్ళింది నేహ. మరోసారి అందరికీ క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు శరత్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.